వెల్కమ్ టు ఎల్జేసీ టీవీ న్యూస్ 46. 24 గంటల్లో ఫైర్ క్లియరెన్స్ పూర్తి చేయాలి. అధికారులకు సీఎం చంద్రబాబు కఠిన ఆదేశాలు. దేశానికి ఆదర్శంగా కొడంగల్ అభివృద్ధి. క్రెడిట్ చోరీకి వైకాపా బాగా అలవాటు పడేది. ఎంపీ శ్రీ భరత్. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, అధికారులు ఫైళ్లను గరిష్టంగా 24 గంటల్లో క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 2 రోజుల గడువును ఇకపై 1 రోజుకు కుదించాలని సూచించారు. సచివాలయంలో ఫైళ్ల పెండింగ్, వాటి క్లియరెన్స్ సమయంపై నిర్వహించిన సమీక్షలో సీఎం అధికారుల పనితీరును విశ్లేషించారు. ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ స్థానంలో పనిచేస్తున్న సాయి ప్రసాద్ 3870 ఫైళ్లను సగటున 10 గంటల్లో క్లియర్ చేసిన విషయాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మిగతా అధికారులు కూడా సాయి ప్రసాద్ తరహాలో ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో వేగం పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. అయితే కొన్ని శాఖల కార్యదర్శుల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. జయలక్ష్మి, బాలసుబ్రహ్మణ్యం, ఆమ్రపాలి సహా పలువురు అధికారులు ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి 5 నుంచి 6 రోజులు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇకపై అలాంటి జాప్యాలు ఉండకూడదని 24 గంటల్లోపు ఫైళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. అది ఎంత ఫాస్ట్ గా మనం చేయగలిగితే అంత ఫాస్టర్ మీరు ఏదో స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ అంటున్నామో ఆర్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాడ్ చేస్తుంది. దిస్ ఇస్ వన్ ఏరియా వేర్ you are having exceptional reports and also CMO as to CS as to monitor, and then on the basis of that we have to ఒకప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన ఫైల్ వరకు తెప్పించుకొని ఏదైనా డిలే ఉంటే చూసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా క్వాలిటేటివ్ డిస్పోజల్ నెక్స్ట్ ఫేజ్, ముందు ఒక క్విక్ డిస్పోజల్. దానికి మీరు ఎక్కడైతే ఎక్సెప్షనల్ రిపోర్ట్స్ ఉన్నాయో దాన్ని మనం డైరెక్షన్స్ ఇస్తూ we have to streamline both collectors and state level of CS. ఈ రెండు వీలో పెట్టుకుని మీరు మానిటర్ చేస్తే ఈజీ అవుతుంది. ఇప్పుడు 3870 ఫైల్స్ 10 hours లో చేశాడంటే గుడ్ రికార్డ్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి. అందరికి ఈజీ వర్తిస్తుంది. ఈజీ. Sir, last 1 month also, sir, the trend is no, it's better, sir, compared to last 3 months for secretaries also. Overall states are generally 8 hours తగ్గారు ప్రసాద్ గారు. Yes, yes. ఫైల్స్ ఈ 1 month లో కూడా 2234 8 hours లో చేశాడు. Yes. 9 hours. Yes. Sir, if I go to HODs, sir, again reasonably well, sir. కొంత outliers ఉన్నారు HODs లో. I'll come to that, sir. లాస్ట్ లో ఓన్లీ 5 రోజులు ఉంది కొంతమంది. 5 days ఉన్నవాడు కొంతమంది 6 days 7 days ఉన్నాయి. Yes. వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకో. జయలక్ష్మి గారు, బాలసుబ్రహ్మణ్యం, రామచంద్ర మోహన్. దేశానికే మోడల్ గా కొడంగల్ ను తీర్చిదిద్దుతున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో 110 కోట్లతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ సీఎం మాట్లాడారు. కల్చర్లను ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చుతున్నామని చెప్పారు. కృష్ణానది జలాలతో కొడంగల్ భూములు తడవాలన్నారు. కృష్ణా జలాలు ఇక్కడికి వచ్చే వరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి శ్రీహరి నిద్రపోనియొద్దని స్థానిక నేతలకు సూచించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదని, ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేనైనా తనకు సీఎం పదవి దక్కిందన్నారు. కొడంగల్ నుంచే దౌలతాబాద్, కోస్కి ఆలయాల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. కొడంగల్ ప్రాంతంలోనే ఎత్తైన ప్రాంతం. ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చే అవకాశం లేదు. కృష్ణానది జలాలు మన పక్కన పోతున్నా మన కొడంగల్కు నీళ్లు వచ్చినా నీళ్లు తెచ్చిన ఆలోచననే లేదు. అయితే కందులు వండించుకోవాలి, లేకపోతే మా పేదోళ్ళు కల్తీ కళ్ళు దాగి బతకాలి. ఈ 2 తప్ప మాకు ఇంకోటి తెలియని పరిస్థితి కొడంగల్లో. ఒడ్లు పండించేది కానీ సన్న బియ్యం తినలేని పరిస్థితులు. బండకప్పు ఇండ్లు, ఇందరమ్మ ఇండ్లు ఇచ్చిన అమాయకత్వంతో బండకప్పులు కప్పుకున్న ఇండ్లే ఈరోజు గ్రామాలలో కనిపించేది. అక్కడి నుంచి ఇవాళ ఏ ఊరికి రోడ్డు పోవాలన్నా, ఏ తండాలకు మా శంకర్ నాయక్ చాలా మంది ఉన్నారు. తండాలకు పోవాలంటే మా దేశ నాయకున తండాలకు పోవాలంటే బండి మీద, అంటే బండి మీద ఏడో సార్ దిగి నడుచుకుంటూ వాళ్ళు మనకు రోడ్లు ఎక్కడి సార్ అనేటోళ్ళు. నది జలాలతోని
1.5 ఎకరాలకు మక్తల్ నారాయణపేట కొడంగల్ వరకు మా అన్ని మండలాలకు మద్దూరు దౌలతాబాదు కోజ్కి కొడంగల్ బొమ్మరాజ్పేట చెరువు వరకు ఈ రోజు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. మా సర్పంచులు కానీ మా స్థానిక నాయకత్వానికి నా విజ్ఞప్తి ఒక్కటే, పనులు ఎంబడి శ్రీహరి గారిని దామోదర్ అన్నను నిద్రపోనీయకండి. పట్నం వచ్చినప్పుడల్లా పోయి ఆ సార్లకు నమస్కారం పెట్టురు, సార్ మా కృష్ణా నీళ్ళు ఏమైనాయి, మా నీళ్ళు ఎప్పుడు వస్తాయి సార్ అని అడుగురు. గుర్తు చేయాలి, వడ్డించేటోడు మనోడైనా ఓ ముద్ద ఎక్కువ పెట్టాలంటే మనం పోయి గుర్తు చేయాలి, లేకపోతే కడుపు నిండినట్టు ఉంది పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటారు. అదేవిధంగా కృష్ణా వికారాబాదు రైల్వే లైన్ మీకందరికీ తెలిసి ఎన్నేళ్ల నుంచి రైలు సప్పుడు ఇనుడే గాని రైలును చూసిన పాపాన బోలే. ఆనాడు రామ్మోహన్ రెడ్డి నారాయణ స్వామి మంత్రి ఉన్నప్పుడు పోయి ప్రయత్నం చేసింది. ఇవాళ పూర్తిగా మన కళ ఫలించబోతుంది. వికారాబాద్ కృష్ణా లైను 90% మంజూరైంది. ఏం వెళ్ళింది, తోక మిగిలింది. రాబోయే 2 నెలల తోక కూడా బయటికి గుంజి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ మనం తెస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి, పరిశ్రమలేమో కర్ణాటకలో ఉన్నాయి, లారీలేమో రోజు మన రోడ్ల మీద పోతే మన రోడ్లు పాడు చేస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రాలే. అందుకే ఈరోజు మనం టేకులకోడు ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంట్ పరిశ్రమకు అన్ని అనుమతులు ఇచ్చినాం. రాబోయే 6 నెలల సిమెంట్ పరిశ్రమ నిర్మాణం జరిగితే మన చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రోజు పూర్తి చేసుకోబోతున్నాం. అదేవిధంగా మనం బడికి పోవాలంటేనే తాండూరుకు పోవాలి, కానీ ఇవాళ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐలో అదేవిధంగా సైనిక్ స్కూళ్ళ నుంచి మొదలు పెడితే అన్ని 220 ఎకరాల లగచర్ల ప్రాంతంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్. హైదరాబాద్ వాళ్ళు కూడా మెడిసిన్ చదవాలంటే కొడంగల్కి వచ్చేటట్టు. ఆనాడు రాష్ట్రం నలుదిక్కులో మనం పోయేటోళ్ళం చదువుకోవాలంటే, ఈనాడు రాష్ట్రం నలుమూలల నుంచి మంచి చదువు చదవాలంటే కొడంగల్కు పోవాల్సిందనే విధంగా ఈ రోజు విద్యాశాఖను తీర్చిదిద్ది ఈ రోజు కేజీ నుంచి పీజీ వరకు, పాలిటెక్నిక్ ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు, నర్సింగ్ కాలేజ్ నుంచి మెడికల్ కాలేజ్ వరకు ఈ రోజు కొడంగల్కు మనం తెచ్చుకున్నాం. అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి. 1.5 సంవత్సరం తిరిగే లోపల ఇవాళ ఈ పనులను మనం పూర్తి చేసుకోవడానికి. క్రెడిట్ చోరీకి వైకాపా బాగా అలవాటు పడిపోయిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ విమర్శించారు. శుక్రవారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వైకాపాకు ఇష్టం ఉండదు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతూ ఆ పార్టీ కుట్రలు పన్నుతోంది. ఏ అభివృద్ధి జరిగినా గతంలో తామే చేసినట్లు నాటకమాడుతోంది. విశాఖకు భారీగా పెట్టుబడులే వస్తున్నాయి. గూగుల్ సమీపంలోని స్థలాలనే మరికొన్ని సంస్థలు కోరుతున్నాయి. డేటా సెంటర్లు మొదటి అడుగు మాత్రమే, ఇంకా రాబోతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. భోగాపురంలో 2 వైపులా రాకపోకలు చేయొచ్చు. రైల్వే జోన్ వల్ల విశాఖ నుంచి మరికొన్ని కొత్త రైళ్లు అడగొచ్చు. విశాఖ నుంచి బెంగళూరుకు రోజు సర్వీసులు నడిపే ఆలోచన చేస్తున్నాం. విశాఖ నుంచి తిరుపతికి వందే భారత్ అడుగుతామని ఎంపీ తెలిపారు. నేను అనేక సార్లు కేంద్రంలో అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు, కేంద్ర రైల్వే మంత్రి గారిని, ఆయన అన్నారు ఇది జోన్ విభజన అనేది చాలా టెక్నికల్ మ్యాటరు. ఎందుకంటే ఒక జోన్ ఎండ్ అయి ఇంకో జోన్ స్టార్ట్ అయినప్పుడు రైల్వే కంట్రోల్స్, సేఫ్టీ ఫీచర్స్, కమ్యూనికేషను, హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ ఇదంతా చాలా జాగ్రత్తగా జరగకపోతే రేపు ఏ రైలు ప్రమాదం జరిగినా మళ్ళీ ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా టెక్నికల్గా వాళ్ళు వర్కౌట్ చేసుకుని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు. మీరు చూశారు. ఫస్ట్ జిఎంని అపాయింట్ చేశారు, దాని తర్వాత పిహెచ్ఓడీస్ని అపాయింట్ చేశారు, దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికి అపాయింట్ అవ్వడానికి అప్లికేషన్స్ కోసం పిలిచారు. ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఇది ఒక ప్రాసెస్. ఏంటంటే మీడియా మిత్రులు జనాలకు కూడా చెప్పేది, ఏదైనా మనం సక్రమంగా చేసేటప్పుడు మంచి ప్రభుత్వం అనేది బాగా చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలు ఏంటి అంటే వాళ్ళు ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏమీ చేయరు, కానీ ఆపోజిషన్లో ఉన్నప్పుడు మాత్రం ఇవాళ కోరుకుంటే రేపు అవ్వాలంటారు. అంటే పరిపాలన ఏంటి అనేది వాళ్ళకి తెలియదని నాకు అనిపిస్తుంది. మొన్న ఈ గూగుల్ లాంచ్కి కూడా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు వచ్చినప్పుడు టెంపరీ జోనల్ ఆఫీస్ అక్కడ విజిట్ చేసి ఎంటైర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఏమేం ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, ఇంకేమి చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంకేమి చేయాలనుకుంటున్నారు, వాటి మీద కూడా మీరు ఒక ప్రస్తావన తీసుకుని రండి అని చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి ఆ మీటింగ్లోనే ఒక 4-5 మేజర్ ప్రపోజల్స్
ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చారు. దాంతో ఫార్మల్ అప్రూవల్ త్వరలో రాబోతుంది. వచ్చిన తర్వాత విశాఖ గాజువాకలోని ప్రభుత్వ పుస్తకాల డిపో సెంటర్ ను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు మొత్తం 15 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరమవుతాయని, వాటిలో ఇప్పటికే 13 లక్షల పుస్తకాలు గోదాములకు చేరుకున్నాయని తెలిపారు. దశల వారీగా పుస్తకాల పంపిణీ జరుగుతోందని, ఈ నెల 15వ తేదీలోపు అన్ని మండల విద్యాధికారులకు పుస్తకాలు అందజేస్తామని చెప్పారు. వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంప్ పేరుతో ప్రైవేట్ పాఠశాలలు తరగతులు నిర్వహించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలను పత్రికల్లో ప్రచురించడం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న మంచి నిర్ణయమని పేర్కొన్నారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కొత్త సిలబస్ అమల్లోకి వచ్చిందని, మిర్రర్ ఇమేజ్ విధానంలో ఒకవైపు ఇంగ్లీష్, మరోవైపు తెలుగు ఉండేలా పాఠ్య పుస్తకాలు రూపొందించామని తెలిపారు. ఇక 10వ తరగతి విద్యార్థులకు ఈ ఏడాది నుంచి అసెస్మెంట్ బుక్స్ అందజేస్తామని డీఈఓ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. పదిహేను 15,22,000 బుక్స్ మనకు అవసరం ఉందండి. దానికి సంబంధించిన వరకు కూడా 13,20,000 బుక్స్ అనేది మన గోడౌన్కు రావడం జరిగింది. అందులో నిన్న 88,000 బుక్స్ అని బట్టబడ చేయడం జరిగింది. ఇదంతా 15వ తారీఖు లోపు ఇదంతా కూడా మేము అన్ని పాఠశాలలకి చేరవేసేందుకు చేస్తాం. ఇదంతా ముందుగా మండల కార్యాలయాలకు పంపించి అక్కడ నుంచి ప్రతి పాఠశాలకు కూడా విడతల వారీగా అక్కడి నుంచి పంపిస్తామండి. ఈ సంవత్సరం ప్రతి స్కూల్లో కూడా ప్రతి విద్యార్థికి కూడా పాఠశాలకి చేరే టైంకే ఈ బుక్స్ అనేది ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానికి అనుగుణంగానే అన్ని బుక్స్ కూడా రావడం జరిగింది. మిగిలిన 2 లక్షల బుక్స్ కూడా ఈ 6-7 తారీఖుల్లో మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన వెంటనే దాన్ని బట్టబడ చేసేస్తామండి. ఇంకా సెలవుల్లో ఈ వేసవి తాపానికి సంబంధించి ఎవరు కూడా పాఠశాలలు తెరవడానికి వీలు లేదని చాలా గట్టిగా చెప్తున్నామండి. ఎవరైనా అలా తెరిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఎటువంటి వెనకడుగు వేయమని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ సమ్మర్ క్యాంప్స్ కానీ ఏవి పెట్టడానికి వీల్లేదు. ఎటువంటి ట్రైనింగ్స్ కూడా పెట్టడానికి లేదండి. ఏవైనా పెట్టాలంటే ముందుగా మా అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోవాలంటే మేము గవర్నమెంట్ దృష్టిలో పెడతాం. వేసవి చాలా ఎక్కువగా ఉంది ఎండల వల్ల, అందువల్ల ఎవరు కూడా పాఠశాలలు తెరవకూడదని చాలా గట్టిగా మీ ద్వారా అందరికీ కూడా హెచ్చరిస్తున్నామండి. ఈ సంవత్సరం మనం చాలా క్వాలిటేటివ్ బుక్స్ పెట్టాం, ముందుగానే ఇచ్చాం. ఇప్పుడు మిర్రర్ బుక్స్ ప్రతి ఒక్కదానికి అటు ఇటు ఒక పేజీలో కంటెంట్ ఉంటే ఒక పేజీలో దానికి సంబంధించినటువంటి అర్థవంతమైనటువంటి బొమ్మలు అన్నీ ఉంటున్నాయండి. దాంతోపాటు వాల్యూ ఎడ్యుకేషన్ బుక్స్ కూడా రావడం జరిగింది. 1 నుంచి 8 తరగతుల దాకా కూడా సిలబస్ మార్చాం. దానికి తగ్గట్టుగా మన ట్రైనింగ్స్ ఇవ్వడానికి కూడా ప్రణాళిక రచిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రతి ఒక్క టీచర్కి కూడా ఈ బోధన మీద ఖచ్చితంగా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒకే విధమైన బోధన ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి ట్రైనింగ్స్ అనేది ఇస్తూనే ఉంటున్నామండి. ఈ దీక్ష ప్లాట్ఫారం ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నామండి. ఇదంతా చేస్తున్నటువంటి మా హెచ్ఆర్డి మినిస్టర్ గారికి మీ ద్వారా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చేశారు. ఇంతకుముందు మనకు ఎగ్జామినేషన్స్ అంటే భయం ఉండేది, ప్రభుత్వ పాఠశాలలు అంటే తక్కువ చూపు ఉండేది. కానీ వారి యొక్క ముందు చూపు ద్వారా అసెస్మెంట్ బుక్లెట్స్ అనేది పెట్టడం జరిగిందండి. ప్రతి విద్యార్థి కూడా ఆ బుక్లనే రాయాలి. చాలా వరకు మనం పేపర్లో రాసేవాళ్ళం. ఈ బుక్లెట్ ఉంది, అది ఫస్ట్ సమ్ 1 నుంచి FA 1 నుంచి చివరి దాకా ఒకే బుక్లో రాయడం ద్వారా పిల్లవాడి తాలూకా అభివృద్ధి ఎలా ఉంది, ఎక్కడ వాడికి అవసరమైనటువంటి మనం బలం చేకూర్చాలనేది అక్కడ ఉంటుంది. టూల్ 2 అని అక్కడ ఉంటుంది. టూల్ 2లో ప్రతి ఆ పిల్లవాడి తాలూకా బలహీనతలు బలం అంతా కూడా అసెస్ చేసి టీచర్ రాస్తాడు. నెక్స్ట్ ఎగ్జామ్కి అది ఇంప్రూవ్ చేసాడా లేదా, ఇంకేం ఇంప్రూవ్ చేయాలనేది అది రాయడం ద్వారా ఆ పిల్లవాళ్ళందరికీ కూడా వారి యొక్క సామర్థ్యాలు పెరిగాయండి. మరి ముఖ్యంగా 10వ తరగతికి 100 days యాక్షన్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ 100 days యాక్షన్ ప్లాన్ వల్ల ప్రతి సబ్జెక్టు 7-8 సార్లు పరీక్షలు రాశారండి. దీనివల్ల ప్రతి ఒక్కరికి పరీక్ష అంటే భయం పోయింది, ప్రతి దాని మీద మంచి అవగాహన వచ్చింది. అందుకే మన జిల్లాలో 585 మార్కులు వచ్చిన వాళ్ళు 600 మంది వరకు ఉన్నారండి గవర్నమెంట్ పాఠశాలలో. మీరు చూశారు ఎప్పుడు లేని విధంగా. మరి మా హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఎగ్జామ్లో ఫలితాలు వచ్చిన వెంటనే పెద్ద పేపర్ యాడ్ ఇచ్చారు. అక్కడ ఎవరికి కూడా లేవు, కేవలం ప్రతిభ కనబరిచిన పిల్లలదే ఉంచారు.
ఆయన సింప్లిసిటీకి, ఆయన తాలూకా పిల్లల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఈ అభిమానానికి అదే మనం తాత్కాలికంగా తీసుకోవచ్చు. కాబట్టి హెచ్ఆర్జీ మినిస్టర్ గారికి మరొకసారి మీ ద్వారా ప్రత్యేకమైన నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటానండి. విశాఖ గాజువాకలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. గాజువాక తెలుగు యువత అధ్యక్షుడు మానపురం గణపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 86వ టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానపురం గణపతి మాట్లాడుతూ క్రీడలు కేవలం గెలుపోటములకు మాత్రమే పరిమితం కావని, క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వం, పోరాట స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. యువతను మంచి దారిలో నడిపించేందుకు తెలుగు యువత ఎప్పుడూ కృషి చేస్తోందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యువత అభివృద్ధి, క్రీడాకారుల ప్రోత్సాహానికి ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, తెలుగు యువత నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 86వ వార్డులో 87 వార్డు సంబంధించి క్రికెట్ పోటీలు స్టార్ట్ అయినాయి. గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ తెలుగు యువత అధ్యక్షులు మానాపురం గణపతి గారి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఈ క్రికెట్ పోటీ విజేతలకు మే 12 ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భంగా సార్ చేతుల మీదుగా ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది. మరి ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవ అతిథి మొల్లి పెంటిరాజు గారికి, అలాగే వేగుంట సీన్ గారికి, రమేష్ గారికి, సుబ్బయ్య గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన మానవపురం గణపతి గారికి అధ్యక్షులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. యువత రాజకీయాల్లో రాణించాలి, అలాగే క్రీడల్లో ప్రోత్సహించాలి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం, ఇంత మంచి చక్కటి కార్యక్రమం మా చేతుల మీద ఇక్కడ ప్రారంభం చేయటం, ఇక్కడికి వచ్చిన ప్రతి టీంకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ కమిటీ సభ్యులకు కానీ, ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీకి కానీ, మీడియా ప్రతినిధులకు కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వార్డులో కూడా మే 12 అత్యంత వైభవంగా ప్రతి వార్డులో, గాజువాక నియోజకవర్గంలో కూడా ప్రతి వార్డులో ఎమ్మెల్యే గారి బర్త్డే ఫ్లెక్సీల రూపంలో కానీ, ఆయన శుభాకాంక్షల రూపంలో కానీ, యాడుల రూపంలో కానీ తెలియజేసి మన సంఘీభావంగా ఆయన, ఎందుకంటే మరి రాష్ట్ర చరిత్రలో మళ్ళా రెండోసారి తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టారు. మరి ఆ గుర్తింపు వచ్చిందంటే ఆయన కష్టం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు గాజువాక ప్రజలుగా మేము గుర్తించాం. ఎందుకంటే ఆయన అంత మెజార్టీ ఇచ్చారు. ఆయన ఈరోజు గెలిచిన కాడి నుంచి ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన దగ్గరగా మేము చూసిన వాళ్ళలో చూసిన విధానం ఏంటంటే, ఏ రోజు 24/7 ఏ రోజు కూడా రెస్ట్ తీసుకుంటూ మేము చూడలేదు. ఒకరోజు నాకు బాగోలేదనో లేకపోతే ఇంకోటి అని కూడా లేదు. ఇవాళకి పొద్దున ఎక్కడుంటే సాయంత్రం విజయవాడ, అక్కడ విజయవాడలో పొద్దున ఉంటే రాత్రికి ఇక్కడ, అలా ప్లాన్ చేసుకుంటూ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలని ముందంజలో నడిపిస్తూ సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీని ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా మంచి మార్కులు సంపాదించిన పల్లా శ్రీనివాసరావు గారికి రెండోసారి ప్రెసిడెంట్ అవడం కూడా మా శుభదాయకం. కాబట్టి భవిష్యత్తులో ఎన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకి మనస్ఫూర్తిగా 86వ వార్డు తరఫున మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా 86వ వార్డులో గాజువాక నియోజకవర్గ తెలుగు ఆధ్వర్యంలో మానాపురం గణపతి అధ్యక్షులు ఏర్పాటు చేసిన ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పల్లా గారి జన్మదినం సందర్భంగా ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేశారు. ఏదైతే అతను ఒక చిన్న స్థాయి నుంచి కష్టపడి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిలో ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ రాజకీయాల్లో రావాలనే యువతకు ఇలాంటి నాయకుడిని మనం ఆదర్శంగా తీసుకోవాలని, గాజువాక నియోజకవర్గంలో ఒక అవినీతి మచ్చలేని ఒక నాయకుడిగా, అలాగే రాష్ట్రంలోనే ఇంతమంది అధ్యక్ష పదవులు ఉన్నా సరే ఒక మంచి అధ్యక్షుడు దొరికాడనే కేడర్ కూడా బలమైన మెసేజ్ కూడా వెళ్ళడంతో రెండోసారి కూడా అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అలాగే అతని జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా జన్మదిన వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కేడర్ అంతా ఉత్సాహంగా ఉన్నారు. ఈ విధంగా ముందుగా కేడర్ తరపున కూడా పల్లా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఈ క్రీడాకారిని ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేశారో సక్సెస్ చేయాలని, వారికి పూర్తి సహకారాలు అందిస్తామని, వీరి బహుమతులు కూడా ఎవరైతే విజేతలకి బహుమతులు కూడా పల్లా గారిని ఇక్కడికి ముఖ్య అతిథిగా పిలిచి కార్యక్రమాన్ని జరపబోతున్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. విశాఖ గాజువాక జీవీఎంసీ 71వ వార్డు దుర్గానగర్ లో శ్రీ 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 దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ఆలయ అభివృద్ధి సంఘం ఘన సన్మానం నిర్వహించింది. ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు ఆకుల అప్పల సూర్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో
ఆలయ అభివృద్ధికి సేవలందిస్తున్న శ్రీనివాసరావు, రమణ, అప్పలనాయుడు, ధర్మారావు, కృష్ణ, శ్రీనివాసు, ఆదినారాయణ తదితరులు ప్రత్యేకంగా సత్కరించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆకుల అప్పలసూరి మాట్లాడుతూ రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి భక్తుడికి కృతజ్ఞతలు తెలిపారు. అందరిపై అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి సంఘ సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనసు ఎదురుగానే దుర్గానగర్లో వెలసి ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయంలో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో యాదృచ్ఛికంగా పాల్గొనడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, వ్యక్తులు పుడతారు, మళ్ళీ మన జీవన గమనంలో మన బ్రతుకు పోరాటం సాగిస్తాం. అలాగే ఆ తల్లి మీ కమిటీని ఎంచుకోవడం అనేది మీ పూర్వజన్మ సుకృతం. ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక వ్యక్తిని నేను చేశాను అనుకోకుండా ఆ దేవే, ఆ భగవంతుడే ఈ సనాతన ధర్మం అనే ఈ కాన్సెప్ట్లో మిమ్మల్ని అందరినీ ఎంపిక చేసుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం. మేము కూడా బెజ్జిపురంలో, అప్పలసూరి గారిది మాదే ఒకే పంచాయతీ అయినా బెజ్జిపురంలో మేము గత 50 సంవత్సరాల నుంచి చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. కానీ ఏదైనా కార్యక్రమం చేస్తే ఒక ప్లాను, దానికి ఒక బడ్జెట్, దానికి ఒక నిబద్ధత ఉంటుంది. కానీ అనుకోకుండా వచ్చి మాకెంతటి అమ్మవారి సన్నిధిలో మాకెంతటి మరి సత్కారం చేయడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఈ ప్రాజెక్ట్ అనేది మేము కూడా గత 9 సంవత్సరాల కిందట వచ్చేటప్పుడు మీ ఆలయంకి తెచ్చినటువంటి సోమిద కర్ర మన ధ్వజస్తంభంగా మీకు పనికి రాకపోవడం, అది మా గ్రామంలో ఉన్నటువంటి శివాలయంకి పనికి రావడం అనేది నిజంగా ఆ రోజు నేను అనుకున్నాను, ఇదేదో అనుబంధంగా జరుగుతుంది. మేము డొనేషన్కి వెళ్ళి వచ్చినప్పుడు అప్పలసూరి గారు ఫోన్ చేసి అడగడం జరిగింది. మా శ్రేణి గారు, ఇక్కడే ఉన్నానన్నయ్య తమ్ముడు, పలానా. ముందుగా ఆ తల్లికి నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఎంతో ఆనందమైన రోజులాగా అనిపిస్తుంది ఇక్కడ రావడం. అలాగే మా అన్నయ్య అప్పలసూరి నారాయణ గారు మమ్మల్ని ఇక్కడ పిలవడం, మీరు రావడం, ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ చూసి, అక్కడ బెజ్జిపురంలో బెజ్జిపురం అంటే బోరపేట అండి, మాది ఒక అంతర్గత పంచాయతీ. బోరపేటలో పుట్టి ఒక సామాన్యమైన ఒక వ్యక్తిగా ఇక్కడికి వచ్చి ఇంత వ్యవస్థకి ఒక పెద్ద దిక్కుగా అయ్యి మాలాటలందరూ కూడా మా అన్నయ్య ఇక్కడ ఉన్నాడని చెప్పుకోవడానికి చాలా గర్వపడే రోజు ఇది. ఈ ఆలయం, ఈ తాలూకా మొత్తం ఈ వ్యవస్థను చూసి భారతదేశంలో ఇది ఒక నెంబర్ 1 టెంపుల్గా అవతరిస్తుందని మాకు అనిపిస్తుంది. దీని గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఏ రకంగా మేము చెప్పాలన్నా సరే ఇది చాలా తక్కువ అనిపిస్తుంది. ఎలాగ చెప్పాలి కూడా తెలియని పరిస్థితి అయింది. అంటే అంతుపట్టలేని ఒక మానవుడికి అంతుపట్టలేన ఇది వ్యవస్థ. ఇది టెంపుల్ కాదు, ఇది ఒక పెద్ద ఈ మన భారతదేశంలోకే ఒక ఉన్నతమైన టెంపుల్గా తయారు చేయడానికి ఆయన పట్టుకున్న సంకల్పం మంచిదని, ఆయన తల్లిదండ్రులకి ఆయనకి ఏ జన్మలో ఆ అమ్మ ఆశీస్సులు ఉండబట్టి ఈ రోజుకి ఇంత పెట్టి ఆ మనసుకు కూడా సహజమైంది. మా అందరిలో ఉండి మాకెవరికి తెలియకుండా ఇక్కడికి వచ్చి ఇంత దీనిగా అంటే ఎంతోమంది ఎన్నో డబ్బులు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండలం కొత్తవలస గ్రామంలో నూతన రామాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే బోడెల విజయచంద్ర శంకుస్థాపన చేశారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు, పెద్దలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ నిర్మాణ ప్రదేశంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో 25,000 దేవాలయాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజల కోరిక మేరకు రామాలయం, శివాలయం
కృష్ణ మందిరం వంటి దేవాలయాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం శంకుస్థాపన చేసిన ఆలయాన్ని మరో 6 నెలల్లో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, 5,000 గుళ్ళు కట్టించాలని. ఇప్పుడు ఏంటన్నారంటే 25,000 గుళ్ళు రాష్ట్రంలో కట్టించాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ప్రతి గ్రామానికి గుడి ఉండాలి, ప్రతి గ్రామంలో రాముడి గుడి ముఖ్యంగా ఉండాలి. వీలైతే యాదవులు ఉంటే కృష్ణ మందిరం కానీ, లేదంటే విష్ణు గుడి ఉండాలని, అలాగే మనకు అన్ని శివాలయాలు ఉండాలని, వెంకటేశ్వర స్వామి అవసరం ఉందని మనందరూ కూడా నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే మనం వచ్చిన తర్వాత 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ఖర్చుతో ముందుగా మన మండలంలో సీతానగరంలో మీ ఊరికే శాంక్షన్ తీసుకోవడం జరిగింది. నాకున్నంత వరకు ఇంకా నాయకులే వెనకబడి ఉన్నారు తప్ప నేనైతే వెనకబడి. ప్రతి గ్రామానికి గుడి కావాలంటే ఇమీడియట్గా ఇచ్చే బాధ్యత నాది. మీ డబ్బులు లేకుండా ప్రభుత్వంతోనే బాధ్యతగా ఒక గుడి కట్టించే నిర్ణయం అయితే తీసుకున్నాను. ఎందుకంటే దేవుడు ప్రతి ఊర్లో ఉండాలి. కష్టం వస్తే ఎవరి దగ్గరికి వస్తాం, దేవుడికి చెప్పుకుంటాం కదా. అందుకనే ఖచ్చితంగా ఉండాలన్న అవసరాన్ని, ఇది మన కల్చర్, ఇది మన సంస్కృతి, ఇది మన ఆచారాలు. ఈ ఆచారాలను మనం భావిస్తూ ఆచారాలు ముందుకు తీసుకెళ్తూ ప్రపంచం ఎంత మారుతున్నా కానీ భారతీయ సంస్కృతిని కాపాడాల్సిన అవసరం మరి ముఖ్యంగా ఉంది. ఇందులో హిందుత్వాన్ని గురించి మాట్లాడాలన్నా, హైందత్వం గురించి మాట్లాడాలన్నా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటారు. ఈ విషయాన్ని గుర్తించి మీ యొక్క అవసరాన్ని, అందుకనే ఆ రోజు మనకి వాసన కానీ మన సర్పంచ్ గారు కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పారు, అన్న మీ ఊరి గుడి నేనే ఓపెన్ చేస్తాం, మళ్ళీ కూడా శంకుస్థాపన మేమే చేస్తాం. ఇలా శంకుస్థాపన చేసుకున్నాం, మరొక 6 నెలలు చెప్పుకున్నారు. 6 నెలల గుడి కూడా ఓపెన్ చేసుకుంటాం. అంగరంగ వైభవంగా శ్రీరాముడి గారి గుడిని మనం ఓపెన్ చేస్తున్నాం తెలియజేస్తున్నాను. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి కూడా నమస్కారాలు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం పైన, మా పైన శ్రీరాముడు మన స్వామి గారి ఆశీస్సులు ఉండాలని, మీ అందరి పైన ఉండాలని, మరి ముఖ్యంగా మహిళల పైన ముఖ్యంగా ఉండాలని, ఈ ఊరు పెద్దల పైన ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. విశాఖ జిల్లా కొత్త గాజువాక జీబీఆర్ కాంప్లెక్స్ లో కిమ్జీ ఫిన్ సర్వీస్ 21వ బ్రాంచ్ ఘనంగా ప్రారంభమైంది. జోనల్ మేనేజర్ సురేష్, బ్రాంచ్ మేనేజర్ సంతోషి కుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిమ్జీ ఫిన్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ లో 21వ బ్రాంచ్ అత్యాధునిక టెక్నాలజీతో ఈ రోజు గాజువాక్ లో బ్రాంచ్ ప్రారంభించామని తెలిపారు. కిమ్జీ ఖాతాదారులకు అందుబాటులోకి ఉండేలాగా అన్ని సేవలు తీసుకొచ్చామని తెలిపారు. కిమ్జీ సంస్థ భువనేశ్వర్ లో పుట్టిందని, గోల్డ్ లోన్స్ తో పాటు కిమ్జీ అనేక సేవలు అందిస్తుందని తెలిపారు. బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా మహిళలకు ప్రత్యేక స్కీములు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమ్య, నరేంద్ర, చినాపారావు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక ధన్యవాదాలండి. కిమ్జీ కంపెనీ అనేది స్థాపించి దాదాపు 100 సంవత్సరాలు పైబడి ఉంది దాని చరిత్ర అనేది. ఇది యాక్చువల్లీ బేసికల్లీ భువనేశ్వర్ అండి. కిమ్జీ ఇట్స్ నాట్ అబౌట్, ఇట్స్ ఎ బ్రాండ్ ఇన్ ఒడిస్సా. కిమ్జీ అనేది అనేక గ్రూపులు అండి, అంటే ఒక గోల్డ్ లోనే కాదు, ప్రత్యేకించి 2020 నుంచి గోల్డ్ లోన్కి మేము రావడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకించి ఒడిశాలో జ్యువెలరీ మార్ట్స్ కూడా ఉన్నాయి, ఒక 15 నుంచి 20 వరకు. సో గోల్డ్ లోన్ కంపెనీస్ అనేవి, గోల్డ్ లోన్స్ అనేవి దాదాపు 30 శాఖలు ఉన్నాయి భువనేశ్వర్లో. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో మేము రావడం జరిగింది 2026లో. ఈ గాజువాక బ్రాంచ్ అనేది ఈరోజు నూతనంగా ప్రారంభించబడింది. విశాఖపట్నంలో గాజువాక అనేది ఎంటైర్ ఏపీకి ఒక హెడ్ ఆఫీస్ లాంటిది అనమాట. సో ఇప్పుడు ఇదే కాకుండాను రాజమండ్రి క్లస్టర్, వైజాగ్ క్లస్టర్లో వీఆర్ రెడీ టు ఓపెనింగ్ 20 to 30 బ్రాంచెస్ within 3 months, and that too we are expanding the 100 branches in entire AP. సో అంతేకాకుండా ప్రత్యేకమైన భద్రతా సదుపాయం కలదు. తక్కువ ఇంట్రెస్ట్తో కస్టమర్లకు ప్రయోజనాల కోసం తక్కువ ఇంట్రెస్ట్తో ఎవరూ ఇవ్వలేని విధంగా, ఏ ఎన్బిఎఫ్సి ఇవ్వలేని విధంగా మా దగ్గర అయితే గోల్డ్ లోన్లు ప్రత్యేకించబడి ఉన్నాయి. అంతేకాకుండా ఎటువంటి హిడెన్ ఛార్జెస్ లేవు, ఎటువంటి డాక్యుమెంట్ ఛార్జెస్ అనేవి ఏమీ లేవు. కస్టమర్లకు ఏదైతే అంత ట్రాన్స్పరెంట్ మేనర్గా మేము సర్వీస్ ఇవ్వడానికి మాత్రమే చూస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కిమ్జీ ఫిన్సర్వ్ అనేది మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్కి
ఈరోజు కొత్తగా ప్రారంభమవుతుంది. 21 బ్రాంచులతో సక్సెస్ఫుల్గా మన ఆంధ్రాలోనే ఈరోజు అతి కొత్త ఆధునికమైన మన సేఫ్టీ సెక్యూరిటీలతో ఇంతటి వరకు మునుపెన్నడూ ఏ ఎన్బిఎఫ్సి కూడా తీసుకురాలేని అంత 27 ఎక్విప్మెంట్స్తో కిమ్జీ అనేది ఒక ఎన్బిఎఫ్సి సంస్థ చాలా గొప్పగా ఆంధ్రప్రదేశ్లోకి రాబోతుంది. దీని యొక్క చరిత్ర 1936 సంవత్సరం నుంచే మన ఈ గోల్డ్ లోన్ సంస్థలోని ఇది మనకి ఉంది. కాకపోతే భువనేశ్వర్లో ఉండడం వల్ల మన ఆంధ్ర కొత్తగా వస్తుంది. ప్రజలకి చాలా సులువుగా, వేగంగా, అంతేకాకుండా అతి తక్కువ వడ్డీ రేట్లతో మీకు అన్ని విధాలుగా అన్ని సదుపాయాలుగా మా సర్వీస్ని, మా సేవల్ని మీకు అందించి మా యొక్క కిమ్జీ సంస్థను మీరు ముందుకు తీసుకెళ్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా యొక్క సంస్థలో ప్రతి మహిళకి ప్రత్యేకంగా స్కీములు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు ముఖ్యంగా ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి అన్ని విధాలుగా సహాయపడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మా కిమ్జీ యొక్క సంస్థ ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా మీరు వచ్చిన త్వరగా మీకు సమయాన్ని కూడా మీ సమయానికి వృధా చేయకుండా మేము దాన్ని వినియోగించుకొని చేస్తాము. మా దగ్గర మిగతా ఎన్బిఎఫ్సీల కంటే అతి తక్కువైన వడ్డీ రేట్లతో ముందుకు వస్తుంది. సో మీరు మా కిమ్జీ సంస్థని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. విశాఖపట్నంలో మన ఆంధ్రాలో 20 బ్రాంచులు సక్సెస్ఫుల్గా మేము ఓపెన్ చేస్తున్నాం. ఈ రోజుకైతే విశాఖపట్నంలో మొట్టమొదటిగా గాజువాక బ్రాంచ్ జీబీఆర్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో మీకు జోనల్ ఆఫీస్ అనేది ఉంది. మీకు ఎటువంటి సేవలు అందించాలన్నా సరే ఎల్లప్పుడూ మా యొక్క సంస్థ మీకోసం వేచి ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.